వచ్చే నెలలో ఢిల్లీలో క్వాడ్ సమావేశం జరగబోతోంది. ఈ క్వాడ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రాబోతూ ఉన్నారు. అది పర్యటన కూడా ఖరారైనట్టుగా సమాచారం. రీసెంట్గా జరిగిన ఎస్సీఓ భేటీలో పుతిన్, జిన్పింగ్, మోదీ కలయికను ట్రంప్ సహించలేకపోతూ ఉన్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రష్యాతో స్నేహం ఓకే, చైనాతో మాత్రం స్నేహం చెయ్యొద్దు అనే కండిషన్ మోదీకి ట్రంప్ పెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటి ఎంజీరావు? అంటే ఇప్పుడు అమెరికా నుండి ఇండియాకి కొత్త అంబాసిడర్గా రాబోతున్న, అమెరికా రాయబారికి ఇండియా రాబోతున్న సెర్జియో గోర్ ఈ విషయాన్ని ప్రకటించాడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు వచ్చే నెలలో అక్టోబర్లో సుమారు ఏదో ఒక డేట్ ఇండియా ఫిక్స్ చేస్తుందండి. ఆ డేట్లో అక్టోబర్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇండియా పర్యటనకు వస్తున్నాడు. ఎందుకంటే క్వాడ్ సెక్యూరిటీ సమ్మిట్ అనే ఒక గ్రూప్ 4 దేశాలు ఉంటాయి. అందులో ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా ఈ చతుర్ముఖ కూటమి ఈ సెక్యూరిటీ సమ్మిట్కి డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ విజిట్ చేస్తున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే అక్కడ టారిఫ్ ఇష్యూ జరుగుతుంది. ఈ ట్రంప్ అలిగి నేను రాను అని మాట్లాడాడు లాస్ట్ మంత్లో. ఇప్పుడు చూస్తే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అలిగి ఉన్నారు. కానీ అంతకు ముందున్న ఫ్రెండ్షిప్ను పునరుద్ధరించుకుని డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ వస్తున్నారు. ఈ పర్యటనకి ప్రపంచ భౌగోళిక పరిస్థితిని, ప్రపంచ జియోపొలిటికల్ సిచ్యువేషన్ చేంజ్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే రీసెంట్గానే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు టియాన్జిన్ వెళ్ళి అక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సమ్మిట్లో పాల్గొన్నారు. అక్కడ ఈ రష్యా అధ్యక్షుడు, అదేవిధంగా చైనా అధ్యక్షుడు, ఇంకొక 14 కంట్రీలతో కలిపి ఎస్సీఓల సమ్మిట్లో పాల్గొన్నారు. ఇది ఏషియన్ నాటో అని పిలుస్తారు. ఈ సమ్మిట్ ప్రాముఖ్యత, ఈ సమ్మిట్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేయడం వల్లే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఇండియా వస్తున్నారు. ఇందులో ఎటువంటి తిరుగులేదు. ఎందుకంటే ఈ సమ్మిట్లో ఒకటి జరిగిందండి. రిక్ అని రష్యా చైనా కూటమి ఇండియాతో ఒకటి కూటమి కింద మాట్లాడారు. ఇప్పుడు అమెరికా వచ్చి ఇండియాతో మంచి సంబంధాలను పునరుద్ధరించుకోకపోతే, అంటే కొన్ని నెలల క్రితం టారిఫ్స్ ముందున్న ఇండియా అమెరికా సంబంధాలు ఇప్పుడు లేవు, వీటిని మళ్ళీ పునరుద్ధరించుకోకపోతే అమెరికాకి ఇండియా దూరం అయ్యి ఇండియా ఇటు రష్యా చైనాలతో దగ్గర అవుతే అది అమెరికా పతనానికి చాలా తొందరగా నాంది అవుతుంది. ఎందుకంటే ఏషియాలో ఇప్పుడు చైనా అమెరికాని అధిగమించే స్థితికి వెళ్ళిపోతుంది. 2030 నాటికి, 2028-30 నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థను దాటైపోతుంది. నామినల్ జీడిపి పరంగా కూడా చైనా ఇప్పుడు అది సౌత్ చైనా సీలో ఇటు జపాన్ మీద, ఇటు ఫిలిప్పైన్స్ మీద, ఇటు తైవాన్ అయితే ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఎంటైర్ సౌత్ చైనా సీ నాదంటుంది. ప్రపంచంలో అమెరికా ఆర్థిక చట్టాలు, రాజకీయ చట్టాలు ఉండడానికి వీలు లేదు అని సెప్టెంబర్ 3వ తారీఖున జరిగిన విక్టరీ డే పీరియడ్లో జీ జిన్పింగ్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇండియా చైనాకి దగ్గర అవుతే ఇది చైనా ఆధిపత్యానికి, ప్రపంచ ఆధిపత్యానికి 2 నిమిషాల్లో వస్తుందండి. కేవలం 3 సంవత్సరాల్లోనే అది అయిపోతుంది. తర్వాత అమెరికా ఆర్థిక రాజకీయ చట్టాలు అయిపోతాయి. తర్వాత చైనా వెళ్ళి తైవాన్ ఆక్యుపై చేసుకుంటే ఇండియా అనేది అమెరికా కోఆపరేట్ చేయకపోతే ఈ ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ అంటే సోకాల్డ్ ఇండో పసిఫిక్ రీజన్లో అమెరికా ఆధిపత్యం పోతుంది. కాబట్టి ట్రంప్ ఈరోజు భయపడి ఇండియా వస్తున్నారు క్వాడ్. ఎందుకంటే ఈ క్వాడ్ అనేది చైనాని ఆపే ఒక అద్భుతమైన శక్తి. ఇటు ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలకి, అదే అమెరికాకి కూడా రక్షణ ఇచ్చేది. ఎందుకంటే ఇండియా అనేది ఒంటరిగా చైనా మీద వెళ్ళడం అంటే అది మన లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అవుతాడు. చైనాకు కూడా అదే అవుతుంది. కానీ ఎందుకు యుద్ధం చేయాలన్నసరిగా ఒక యుద్ధానికి రాకుండా శత్రువుని ఆపడమే అతి తెలివైన పరిస్థితి అనమాట. అది వార్ఫేర్ సూత్రం ఉంటుంది కూడా, యుద్ధ నీతి కూడా. అందుకని అమెరికా, ఇటు ఆస్ట్రేలియా, జపాన్లతో ఈ క్వాడ్ ఉంటే చైనా ధైర్యం చేయలేదు మన మీదకి, అదే అమెరికా మీదకే ధైర్యం చేయలేదు. జపాన్కి సెక్యూరిటీ, ఆస్ట్రేలియా సెక్యూరిటీ. అందుకే ఈ క్వాడ్ సమ్మిట్ పెట్టుకున్నాం. ఈ క్వాడ్కి ఈరోజు ట్రంప్ వస్తున్నారు. మరి ట్రంప్ న్యూఢిల్లీ వచ్చి ఏ పర్పస్తో ట్రంప్ న్యూఢిల్లీ వస్తున్నారు, మోడీతో సమ్మిట్ లెవెల్లో డిస్కషన్ చేయబోతున్నారంటే ఇక్కడ చాలా ప్రధానమైన ఎయిమ్తోనే వస్తున్నారు. ఒకటి, ఇండియాకి కావాల్సింది ఏంటంటే అమెరికాతో మంచి సత్సంబంధాలు ఉండాలి. అమెరికా భారతదేశాన్ని గౌరవించాలి, భారతదేశాన్ని అవమానించే విధంగా చెయ్యకూడదు, ఫ్రెండ్లీగానే చూడాలి, ఈక్వల్ పార్ట్నర్గా చూడాలి, ఆధిపత్యాన్ని ప్రదర్శించకూడదు. అది ఇండియాకి కావాలి. ఇంకోటి, ట్రేడ్ డీల్ కావాలి. ఎస్, ట్రేడ్ డీలు అమెరికా ఇండియాకి ఇస్తుంది. కానీ అమెరికా ఏం కోరుకుంటుంది అంటే ఇక్కడ ఒక విచిత్రంగా ఉందండి. సెర్జియో గోర్ చెప్పేది ఏంటంటే, మిగిలిన ఎక్స్పర్ట్స్ పెట్టి అమెరికా మైండ్ సెట్ ఎలా ఉందంటే, రష్యాతో ఇండియాకున్న సంబంధాలని పోగొట్టలేము, రష్యా కోసం ఇండియా ఎంతవరకైనా వెళ్ళద్ది, ఇండియా కోసం రష్యా ఎంతవరకైనా వెళ్ళద్ది, వాళ్ళ బంధం అమెరికా ఇండియాల బంధం కంటే చాలా ఫ్రెండ్షిప్ ఎక్కువ. కాబట్టి రష్యాతో నువ్వు స్నేహం చేసుకో, మాకు అభ్యంతరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి.
కానీ బాబు ఇండియా బాబు మోడీ గారు మీరు చైనాతో స్నేహం చేయకండి, ఇది ఒక్కటే మాకు కావాలనే అమెరికా అడుగుతుంది. ఇది కూడా మనకు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వీ కాంట్ బిలీవ్ ఇన్ చైనా. అంటే చైనా బ్యాక్ బైట్ తీస్తుంది, కాబట్టి చైనాతో ఫ్రెండ్షిప్ మనకే కూడా కుదరదు. అయితే ఎంతవరకు ఉండాలంటే ట్రేడ్ వరకు ఉండాలి. చూడండి, ఈరోజు పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తుంది, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో మనకి ఎగ్నెస్ట్గా పంపించింది, బంగ్లాదేశ్లో ఇష్యూ చేస్తుంది, సౌత్ ఏషియాలో ఇష్యూ చేస్తుంది, ఇండియన్ ఓషన్లోకి వస్తుంది, స్పైయింగ్ షిప్లు పంపిస్తాయి ఇండియన్ ఓషన్లో. ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అంటది. బార్డర్ డిస్ప్యూట్ అలాగే ఉంటుంది, కానీ మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటది. కాబట్టి దాన్ని ఎలా నమ్ముతాం? కానీ అమెరికా ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అది. కాబట్టి అది ప్రజాస్వామ్య దేశం, మనకు మంచి సంబంధాలు ఉన్నాయి, ట్రేడ్ ఉంది. అమెరికా ఇండియాలో ఈక్వల్గా ఒకరికొకళ్ళ అవసరాలు ఉన్నాయి అక్కడ. సో చైనాని ఆపాలంటే ఇండియా అమెరికాలో కోఆపరేట్ చేసుకోవాలి. ఈ విషయం ఇండియాకి ఇంపార్టెంటే, అమెరికాకి ఇంపార్టెంటే, పరస్పర ప్రయోజనం ఉంది. కాబట్టి మనం అమెరికాని నమ్మలేకపోయినా అమెరికానే బాగా నమ్మొచ్చు చైనా కంటే. కాబట్టి చైనా ట్రాప్లోకి వెళ్లకుండా ఉండాలి. కాబట్టి ఓకే, రష్యా కోసం నువ్వు మాట్లాడుకో, చైనా కోసం మాట్లాడు. చైనా మేము దూరంగానే ఉంటాం, మాకు అవసరమే, నువ్వు రా. అది ఓకే అయిన తర్వాతే ట్రంప్ ఇండియా వస్తున్నారు, అది మనం గమనించాలి. అంటే ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు ట్రేడ్ డీల్లో ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఎంఎస్ఎంఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రొడక్ట్స్కి నువ్వు మార్కెట్ ఓపెన్ చేయని ట్రంప్ అడిగితే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఒకటే చెప్పారు. ఆ ఒక్క విషయంలో స్పష్టంగా మోడీ గారు చాలాసార్లు చెప్పారు, మా ఇండియన్ మార్కెట్లో ఇండియాలో ఉన్న ఫార్మర్స్కి, చిన్నకారు సన్నకారు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నేను ఏ పని చెయ్యను, అవసరమైతే నా పేరు పోయినా పర్వాలేదు, నా ఓటు రాపోయినా పర్వాలేదని మోడీ గారు ప్రకటించేశారు, స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి ఈ అమెరికా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇండియా రావడానికి, అమెరికా నాన్ వెజ్ మిల్క్ రావడానికి, ఈ ఇంకా మిగిలిన ప్రొడక్ట్స్ ఇండియా రావడానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒప్పుకోవడం లేదు. మరి అమెరికా ఏమడుగుతుంది ట్రేడ్ డీల్ కోసం అంటే ఇక్కడ చాలా సుస్పష్టంగా అడుగుతుంది, ఓకే నువ్వు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నావు కదా, కానీ నా నుంచి కూడా ఆయిల్ కొనుక్కో. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, టాప్ 5 ఆయిల్ ప్రొడ్యూసర్స్ ప్రపంచంలో అమెరికా ఒకటి. అమెరికా ఈ ఇంపోర్ట్ చేసుకున్న ఎక్స్పోర్ట్ కూడా చేయగలదు ఆయిల్, అంత ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి. అమెరికా కూడా ఎక్స్పోర్టరే. అది ఇప్పుడు అమెరికా మా ఆయిల్ కొనుక్కో అని అడుగుతుంది. ఇండియా ఏమడుగుతుంది, ఓకే నీ ఆయిల్ కొనుక్కుంటా, కానీ రష్యా ఇచ్చే ఆయిల్ రేట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్న రేటు కంటే తక్కువ నువ్వు ఇవి, ఎందుకంటే తక్కువ దగ్గర కొనుక్కుంటా. సో అమెరికా రెడీ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. అకార్డింగ్ టు ఒపెక్ రిపోర్ట్లు వీటి ప్రకారం ఏంటంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆయిల్ కొనే దేశం భారతదేశం. 5.6% ఆయిల్ భారతదేశం కొంటుంది. తర్వాత ఈ ఆయిల్ కొనే రేటు, ఆయిల్ వినియోగం భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక వేగంగా పెరుగుతుంది. 2030 నాటికి అమెరికా చైనాలతో సమానంగా మనం ఆయిల్ కొంటున్న పెద్ద మార్కెట్ అండి. ఇక్కడ ఆయిల్ అమ్ముకోకపోతే ఏ దేశం కూడా సర్వైవ్ అవ్వదు. అందుకని ఆయిల్ అమ్ముకునే దేశాల మధ్య పోటీ ఉంది. అంటే రష్యా ఆయిల్ని నువ్వు వద్దనే దానికంటే అదే రేటుతో అమెరికా అయితే మేము తీసుకుంటాం. ఇది ఒక్కటే అమెరికా నుంచి ఆయిల్ దిగుమతి ఎక్కువ అవ్వబోతుంది. ఇప్పటికే 4% దిగుమతి చేసుకుంటున్నాం, ఇంకా ఎక్కువ అవ్వబోతుంది. సో ఇలాంటివి మాట్లాడితే మేము ఒప్పుకుంటాం, కానీ ఇండియాని అవమానించేటట్టు, ఇండియన్ మార్కెట్లో ఫార్మర్స్ని పోగొట్టేటట్టు నువ్వు చేయకూడదు. మాకు ఇండిపెండెంట్ దౌత్య విధానం కోసం నువ్వు మాట్లాడకూడదు. అప్పుడే ఈక్వల్ పార్ట్నర్గా ఉంటే, నువ్వు ఫ్రెండ్ అంటే ఈక్వల్గా ఉంటేనే ఫ్రెండ్షిప్. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఉంటే అది ఆధిపత్యం అవుతుంది, హెజిమోనీ అవుతుంది. ఇలాంటి కోల్డ్ వార్ మైండ్ సెట్ నువ్వు పక్కన పెట్టి రైజింగ్ ఇండియాని గౌరవించి, నీకు ఈక్వల్ పార్ట్నర్ మేము, ఇలా అయితే న్యూఢిల్లీ రమ్మనేటట్టు డిస్కషన్. సో అమెరికాకు కావాల్సిన ఇస్తాం, ఇండియాకు కావాల్సిన ట్రంప్ ఇస్తాడు, ఈక్వల్ పార్ట్నర్. చైనాని ఆపుతాం, రా ఇండో పసిఫిక్లో మాకు అవసరమే, నువ్వు నీకు మేము అవసరపడతాం, రా. ఒక అద్భుతమైన అండి, ఒకప్పుడు అమెరికాల మధ్య గత 30 సంవత్సరాలు ఉన్న బంధాన్ని ట్రంప్ చెడగొట్టి మళ్ళీ మోడీ భారత దౌత్య విధానంలో సక్సెస్ వల్ల ఈరోజు మళ్ళా ట్రంప్ వస్తున్నాడు. ఇది భారత దౌత్య విధానంలో ఒక మహత్తర ఘట్టమని నేను చెప్తాను. రెండో ఒక గుడ్ న్యూస్, ఇండియన్ ప్రైమ్ మినిస్టరు ఈ ట్రంప్ని ఇక్కడ హోస్ట్ చేసినప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద విషయం జరగబోతుంది. అదేంటంటే చాలా పెద్ద గుడ్ న్యూస్. అదేంటి, ఇదే ట్రంప్ వచ్చే January 26 రిపబ్లిక్కి పెద్ద అతిథిగా కూడా మనం ఇండియా ఇన్వైట్ చేసే అవకాశం ఉంది అనేది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ని బాగా కూల్ చేయాలి, ఇలాంటి ఆతిథ్యాలు ఇచ్చి పార్టీలు ఇచ్చి, అంతేగాని కన్సెషన్స్ ఇవ్వకూడదు. సో ట్రంప్ని అలా చేస్తే మనం ఈ ట్రంప్ అనేది చాలా చాలా ఉపయోగం. నేను ఎందుకు చెప్తున్నానంటే అమెరికాని పొగడ్డం కాదండి, అమెరికా అనేది ఇట్స్ సోల్ సూపర్ పవర్. ఇండియాకి అమెరికా డాలర్ కావాలి, అమెరికా డాలర్ ఆధిపత్యం ఉండాలి. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ వెంటనే వచ్చే చైనా అనేది యువాన్ డామినేట్ చేస్తే ఇండియాకి ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు చైనా చాలా ఎడ్జ్లో ఉంది, $20 ట్రిలియన్ ఎకానమీ, మనం ఇంకా $4.2 ట్రిలియన్. ఇంకా మనకి ఇంకొక 10-15 సంవత్సరాల వ్యవధి ఉంటే చైనాని ఢీకొనగలుగుతాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఇటు అమెరికా ఫ్రెండ్షిప్తో చైనాని ఆపుతూ ఉండి చాలా జాగ్రత్తగా ఓపికతో
ఈ ఆర్థిక వ్యవస్థని ఇదే గ్రోత్ రేట్ డెవలప్ చేసి ప్రపంచంలో ఇంకా మనం ఆధిపత్యాన్ని ఇంకా బలాన్ని పెంచుకోగలిగితే ఇటు చైనా ఇంటికి అప్పటి వరకు అమెరికా డాలరు అమెరికా ఆధిపత్యం వాళ్ళ ఫ్రెండ్షిప్ మనకు కావాలి. కానీ హ్యూమిలియేషన్ మాత్రం ఒప్పుకోం, అవమానాలను ఒప్పుకోం. ఇది మోడీ దౌత్య విధానం. భారత దౌత్య విధానం 1947 నుంచి ఒక అద్భుతం జరగబోతుంది. ట్రంప్ అనే వ్యక్తి ఇండియాకు ఇప్పుడు శత్రువుగా ఉన్న వ్యక్తి ఇండియా ఫ్రెండ్షిప్ కోరుకుని ఢిల్లీ వస్తున్నారు.